రాజధాని అనేది 1953 నుంచి మార్పులు జరుగుతూ వస్తుంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు తిరుపతిని రాజధాని నగరం చేయమని ఆ రోజు పెద్దలు చెప్పారు. మరి అటు కాకుండా కర్నూలుకు వచ్చింది, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ నుంచి మరి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు దాన్ని విశాఖపట్నం అన్నాడు మా మిత్రుడు కుమారుడు. మరి మొత్తానికి ఏమైతేనేమి నిన్న ఒక కామెంట్ చేసినట్టున్నాడు, అక్కడ కాకుండా ఇంకో దగ్గర అయితే బాగుంటుందని ఏదో అన్నట్టున్నాడు. రాజధానిని నిర్ణయించేటప్పుడు పార్లమెంటు నిర్ణయాన్ని అందరం శిరసావహిస్తాం, కాదనే దానికి లేదు. కానీ ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, విమర్శలకు తావు ఇవ్వకుండా చేయాలి. సరే, సంతోషం, నువ్వు తెచ్చుకున్నావు, పార్లమెంటు ముద్ర వేసింది, రాష్ట్రపతి రేపు సంతకం పెడతా ఉంది. ఒక్క రాజధాని పైన ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలయా? ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలి? మరి 1000 ఎకరాల్లో చాలని అందరూ అంటున్నారు. అటు కేరళలో కానీ, అటు తమిళనాడులో కానీ, కర్ణాటక కానీ, తెలంగాణలో, మరి ఒరిస్సాల్లో 1000 ఎకరాల్లో రాజధాని నగరాలు కట్టారు. మా ఊరు మిత్రుడు లక్షల ఎకరాల్లో కట్టాలంటాడు, 1000 ఎకరాల్లో కట్టాలంటాడు. డబ్బు ఎక్కడుంది? అప్పు తెచ్చి కట్టుకోవాలనా? మిగిలిన ప్రాంతాలు కూడా, కడపలో ఒక ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే గారు అడుగుతున్నారంట రోడ్లు రిపేర్కి 1 కోటి రూపాయలు 2 సంవత్సరాల నుంచి. ఈ రోజు దాకా రూపాయి రాలేదు. అక్కడ ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన గ్రాంట్లు కానీ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సహాయం లేకుండా మొత్తం డబ్బు అప్పంతా చేసి పప్పు కూడా తీరినట్టుగా ఉంది. కానీ కొంచెం వెనక ముందు ఆలోచించి నిర్ణయాలు చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడు గారు సలహా ఇస్తూ